హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఇంకా డైరెక్ట్ పాయింట్కి వస్తే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ మనం ప్రిపేర్ అవ్వడానికి స్ట్రాటజీ ప్లస్ కన్సిస్టెన్సీ అనేది అవసరం. ఓకే, ఇప్పుడు మనం ఏ గవర్నమెంట్ జాబ్ చూసుకున్నా ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే అన్నిటికి ఒక స్మార్ట్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. బ్లైండ్గా ఎప్పుడు వెళ్ళిపోవడం అంటే ది ఫస్ట్ స్టెప్ ఇది ఇన్ బుక్ ఓపెనింగ్. ఓకే, ఇట్ అండర్స్టాండింగ్ స్ట్రక్చర్. ఫస్ట్ మనం రికగ్నైజింగ్ ది ప్యాటర్న్. ఎవ్రీ ఎగ్జామ్ హ్యాస్ ప్రెడిక్టబుల్ స్ట్రక్చర్ అండ్ యూ కెన్ డీకోడ్. ఓకే, మనం ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నా ఆడు ముందే సిలబస్ పేపరు ఏంటి అనేది మనకి ప్యాటర్న్ ముందే ఇస్తాడు, ఎన్ని మార్క్స్ ఎన్ని అని. ఓకేనా, ఈ ఎన్ని మార్క్స్ ఎన్ని అనేది మనం చూసుకోవాలి. ఇందులో మనకి కోర్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. అంటే మ్యాథ్స్ ఇంపార్టెంటా, ఫిజిక్స్, సైన్స్ అండ్ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి ఇంపార్టెంటా అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం దానికి తగ్గట్టు ఒక స్ట్రాటజీ అనేది డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది కాబట్టి ఇద్దరికి కామన్గా ఉన్న సిలబస్ ఓన్లీ అర్థమెటిక్, రీజనింగ్, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అండ్ ఎక్సెట్రా, హిస్టరీ చాలా ఉంటాయి ఉండడం. కాకపోతే ఇందులో మనకి ఏంటి అనేది ఇంపార్టెంట్. ఓకే, ఆల్మోస్ట్ ఎవ్రీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ హ్యాస్ 4 సబ్జెక్ట్స్: క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంగ్లీష్. ఓకే, ఇది మెయిన్ టాపిక్స్. ఓకే, తర్వాత మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అనలైజ్ చేద్దాం. ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది. టైర్ 1 ఎగ్జామ్ ఎంత? 100 మార్క్స్, 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, 60 మినిట్స్లో రాయడం. అంటే 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, 60 మినిట్స్. ఒక్కొక్క క్వశ్చన్ యావరేజ్గా 45 సెకండ్స్లోనే మనం చేయగలమా అంటే ఎస్, అది అవడం. కాకపోతే దానికి తగ్గట్టు ప్రాక్టీస్ అవ్వాలి, అలాగే దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్, 90 మినిట్స్ ఇస్తారు. ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఉండడం. ఇక్కడ మనకి టైం పర్ క్వశ్చన్స్ చూసుకుంటే మార్కింగ్ ది స్కీమ్స్ అండ్ యూ స్పీచ్ స్ట్రాటజీ మస్ట్ అడాప్ట్ టు ఈచ్ ఎగ్జామ్ ఇండివిజువల్లీ. ఇంకా మనం చూసుకుంటే కట్ ఆఫ్ మార్క్స్. ఇప్పుడు మీరు ఏ కాస్ట్ అనేది గవర్నమెంట్ వాడికి తెలియదు. ఓకే, అప్పుడు మీరు అప్లై చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అని ఫర్ సపోజ్ ఓబీసీ వాళ్ళు ఉంది, అది 191 కట్ ఆఫ్ మార్క్స్ అనుకుందాం. మనం 171 కట్ ఆఫ్ మార్క్స్ అనుకుందాం. 171 కన్నా మనం 180, 190 అలా తెచ్చుకుంటే మనకి హయ్యర్ పొజిషన్ అనేది వస్తుంది. ఫస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ కన్నా అబోవ్ తెచ్చుకునేటట్టు టార్గెట్ చేసుకో. దాని తర్వాత మనకి ఎంత మన మార్క్ టెస్ట్లో ఎంత వస్తున్నాయి అనేది మనం సెకండ్ది చూసుకోవాలి. ఇది ట్రాక్ అండ్ ట్రెండ్స్. ఇది మనం నెక్స్ట్ పర్టికులర్ టాపిక్ చూసుకుంటే సిలబస్ ఈజ్ యువర్ రోడ్ మ్యాప్. ఇక్కడ ప్రతిదానికి ఒక అఫీషియల్ సిలబస్ ఉంటుంది, ఏవే ప్రిపేర్ అవ్వాలి, ఏవే ప్రిపేర్ అవ్వకూడదని అది ముందే చెప్పడం. ఓకేనా, అవి మనం ప్రిపేర్ అవుతే సరిపోద్ది. ఓకేనా, డౌన్లోడ్ ది అఫీషియల్ సిలబస్, సపరేట్ ఈచ్ వెసెస్ హార్డ్ టాపిక్స్. ఇంకా హార్డ్ టాపిక్స్ నీడ్ బి ఎర్లీ రెప్యుటేషన్ అండ్ అటెన్షన్. ఇంకా మార్క్స్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి. ప్రియారిటైజ్ టాపిక్స్లో ఓకే that appears every year, then you are the highest rate of interest investment. Okay, focus on repeated topics. అంటే ఎస్ఎస్సి సిజిఎల్లో చూసుకుంటే మనకి మెయిన్ రీజనింగ్లో ప్రాఫిట్ లాస్, ప్యాటర్న్ రికగ్నైజేషన్, ఇంకా అలా చాలా ఉంటాయి. ఇప్పుడు మాక్ టెస్ట్లు మనం ప్రిపేర్ అవుతాం. ఒకవేళ అన్నీ అయిన తర్వాత, సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మార్క్ టెస్ట్ల గురించి చూడడం. ఈ మార్క్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్లో మనం చాలా వెనకబడతాం, వేపాడడం. దాని తర్వాత అప్ టు ఒక 50 to 70 మార్క్ టెస్ట్లు రాసిన తర్వాత, 20 మార్క్ టెస్ట్లు రాసిన తర్వాత మీ స్పీడ్, యాక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఇక్కడ మనకు వచ్చిన టాపిక్ ఏంటంటే మనం ఎప్పుడు ప్రిపేర్ అయ్యామని కాదు, ఏ టైంలో ప్రిపేర్ అయ్యామని కాదు, కానీ కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఎంత టైంలో ప్రిపేర్ అయ్యాం, ఏ టైంలో ప్రిపేర్ అయ్యాం అనేది చూసుకోకూడదు. కాకపోతే కరెక్ట్గా ఒక ఆర్గనైజ్డ్ వేలో ప్రిపేర్ అయ్యి వెళ్ళాం. ఓకేనా, ఇది మనకి
మెయిన్ టాపిక్స్. ఈ మాక్ టెస్ట్లో వచ్చిన రిజల్ట్లో మనకి వీక్ టాపిక్స్ ఏంటనేది మనకు ముందే తెలుస్తూ తెలియడం. ఒకవేళ అన్ని వీక్ అనుకుంటే అన్నీ చదవాలి, అదే కొన్ని వీక్ అనుకుంటే కొన్ని చదువుకొని మిగతా ఫాస్ట్గా ఇంకా ఫాస్ట్గా చేసుకోవాలి. అలాగే వీక్ గుణం ఇంకా వీక్ చేసుకోవాలి, ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం టాపర్ మైండ్ సెట్లో చూసుకుంటే ఫస్ట్ ఆడు డీటెయిల్గా అనలైజ్ చేస్తాడు. ప్రతి మార్క్ టెస్ట్ని డీటెయిల్గా అనలైజ్ చేసుకో. దాని తర్వాత రివ్యూయింగ్ రాంగ్ ఆన్సర్స్. అసలు ఎందుకు రాంగ్ వచ్చింది, కాన్సెప్ట్, సిల్లీ మిస్టేక్, టైం ఆర్ ప్రెజర్. ఇక్కడ మెయిన్గా ఎక్కువ వచ్చేది టైం అండ్ ప్రెజర్, సిల్లీ మిస్టేక్స్. కాన్సెప్ట్ గ్యాప్ అనేది ఎవరికి అంత ఈజీగా రాదు, టైం అండ్ సిల్లీ మిస్టేక్స్ వస్తాయి ఎక్కువ. ఇంకా ఐడెంటిఫై వీక్ ఏరియాస్. ఓకే, స్పాట్ రికరింగ్ ప్రాబ్లమ్ టాపిక్స్ అండ్ డెడికేట్ ఫోకస్ ఆన్ రివిజన్ సెక్షన్ టు దెమ్. ఇంకా ఇంప్రూవింగ్ టైం మేనేజ్మెంట్, allocate per section based on your strength, టాప్ లూజింగ్ ఆన్ పూర్ పేసింగ్. ఓకే, ఇంకా మనం మాక్ టెస్ట్లు రాస్తాం. అది మాక్ టెస్ట్ రాసిన తర్వాత మనకి అసలు ఏమేమి వచ్చాయి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది కదా, అది డీటెయిల్గా మనం ఒక రఫ్ బుక్లోని ఆర్ నోట్బుక్లో రాసుకుంటే మంచిది. ఇది మనకి పర్టికులర్ మెయిన్ టాపిక్. నెక్స్ట్, మనకి ఎవ్రీ ఇయర్ 20,000 వ్యాకెన్సీస్, ఒక్కొక్క దానికి 30,000 వ్యాకెన్సీస్ ఆర్ 3,000 వ్యాకెన్సీస్ కూడా వస్తాయి. ఇక్కడ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయనేది మ్యాటర్ కాదు, అదైందా. ఇక్కడ ఎంతమంది అప్లై చేస్తున్నారని కూడా మ్యాటర్ కాదు. కాకపోతే మనం బ్యాటిల్ ఫీల్డ్ని అర్థం చేసుకోవాలి. ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అనేది చూసుకుంటే నువ్వు అందులో ఉండగలవా లేదా అనేది చూసుకోవాలి. నువ్వు అందులో ఉండగలవా లేదా. నీకు జాబ్ అప్లికేషన్ వచ్చిన తర్వాత నువ్వు ప్రిపరేషన్ అయ్యి కాన్ఫిడెంట్గా ప్రిపరేషన్ అయ్యి వెళ్ళి అటెంప్ట్ చేస్తే సక్సెస్ అవుతావు లేదా ఫస్ట్ అది చూసుకోవాలి. దాని తర్వాత అప్పుడు మనం అప్లై చేసుకోవాలి. ఓకేనా, అప్లై చేసుకున్న ప్రాబ్లం లేదు, కాకపోతే దానికి దగ్గర ప్రిపేర్ అవ్వడం. ఒకవేళ నోటిఫికేషన్స్లో మనకి సరిగ్గా రాకపోతే, నాకు ఇది సరిగ్గా రాలేదు, కరెక్ట్గానే అటెంప్ట్ చేశాను, కాకపోతే ఎందుకు ఇది రాలేదు అని ఆలోచించకూడదు. ఇంకోటి ప్రీవియస్ ఇయర్స్లో మనకి ఎగ్జామ్ అనేది రాసిన వాళ్ళు ఉంటారు, అందులో క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే సరైన జాబ్ అంటే వారికి సరైనది రాలేనప్పుడు మళ్ళీ ఇది కూడా అప్లై చేస్తారు చేయడం. సో అక్కడ టాపర్స్ వస్తారు, అలాగే మన వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళిద్దరిని మేనేజ్ చేసుకుని ఇంకా పోస్ట్ రాగలదా లేదా అది చూసుకో. ఒకవేళ వస్తుంది అనుకుంటే అప్లై చేసినంటే ఇంకా బుక్కులు తీయడం మొదలెట్టాలి. అదేనా, ఇది మనకి ఫస్ట్. నెక్స్ట్, ఇక్కడ ప్రిపేర్ మల్టిపుల్ ఎగ్జామ్స్ రావడంలే, ఓన్లీ 2 లేకపోతే 1. ఫస్ట్ ఆ ఒక్క టాపిక్ మీద రెండైటికి ఒకటే ప్యాటర్న్ ఉండేటట్టు. ఓకేనా, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఈ 3 ఒకటే ప్యాటర్న్, కాకపోతే సిలబస్ వేరే, డెప్త్ వేరే. ఓకేనా, ఈ 3 ఒకటే ప్యాటర్న్, కాకపోతే దీనికి టైర్ 1 టైర్ 2 2 ఉంటాయి, దానికి టైర్ 1 టైర్ 2 2 ఉంటాయి. సో అది మ్యాటర్. ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనం డైలీ చూసుకోవాలి. ఇంకా దేర్ ఆర్ యువర్ సింగిల్ బెస్ట్ స్టడీ రిసోర్సెస్. ఓకే, నో మార్క్ టెస్ట్, రీడింగ్ థియరీ వితౌట్ ప్రాక్టీస్, నెవర్ బిల్డ్ ఎగ్జామ్ స్పీడ్ ఆర్ కాన్ఫిడెన్స్. ఓకే, ఇక్కడ స్కిప్పింగ్ రివిజన్ చూసుకుంటే మనం ఈరోజు చదివింది రేపు చదవకపోవడం, రేపు చదివింది ఎల్లుండి చదవకపోవడం, అలా కాకుండా డైలీగా మనం ఏం ప్రిపేర్ అవుతున్నాం అది డైలీ ఒకసారి చూసుకోవాలి. దాని తర్వాత మనం అదర్తో కంపేర్ చేసుకోవడం వేస్ట్. అర్థమైందా, నేను ఫస్ట్లో చేసింది అదే, ఇప్పటివరకు కూడా చేసింది అదే, దానివల్లే మనకి బాగా దెబ్బ పడిపోయింది. ఓకేనా, ఎవ్రీ ఆస్పిరెంట్ జర్నీ ఈజ్ డిఫరెంట్, కంపారిజన్ స్కిల్ మోటివేషన్. ఓకే, డిస్ట్రాక్ట్ ఆన్ ఫోకస్, ఇంకా డిస్టార్ట్స్ యువర్ ఫోకస్. ఇప్పుడు మనం వాడు ఏది తింటున్నాను అదే తింటాం, వాడు ఎన్ని గంటలు వేస్తున్నాయి ఎన్ని గంటలు వేస్తాను, ఎన్ని గంటలు పడుకుంటాను అన్ని గంటలకు పడుకుంటాను అంటే దొబ్బదు. అదైనా డీటెయిల్గా ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. ఇంకోటి, మోటివేషన్ వీడియోస్ అనేవి చూడడం వేస్ట్ నేను అడిగితే. ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్తాడు చెప్పను, కాకపోతే ఆ జర్నీ ఆడి జర్నీ వినండి, కాకపోతే
మనం అనుకున్నది చేయండి అంతే. దీని తర్వాత వన్ attempt కెన్ చేంజ్ యువర్ లైఫ్, యువర్ కన్సిస్టెన్సీ బికెమ్ యువర్ సక్సెస్ టుమారో. ఇది ఎలాగా చాలామందికి అప్లై అవుతుంది. సో దట్స్ ఇట్. ఇంకా డిసిప్లైన్, రివిజన్, మాక్ టెస్ట్, ప్యాషన్స్, ఇది మీ మెయిన్ టార్గెట్. ఏమైనా మిస్ అవుతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.